అండ్ యు ఆర్ ఆల్ ఫ్రెష్ రిక్రూటీస్ ఆర్ ఇండక్టెడ్? కొత్త రిక్రూట్మెంటే కదా? ఓకే. అంటే మీ ఫీల్డ్ ట్రైనింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఫార్మల్ ట్రైనింగ్. ఓకే, వెరీ గుడ్. అదే యాక్చువల్గా మా దగ్గర పెద్ద ఆడిటోరియం లేదు, మాది ఇది చిన్న హాల్ ఉంది, దానికి చాలామందికి ఓవర్ క్రౌడింగ్ ఉన్నట్టుంది. ఓకే, సరే, కొద్దిసేపు బియర్ విత్ అస్. యాక్చువల్గా ఈరోజు మాకు ఇది ట్రైనింగ్, దీనికి మధుకా లాటిఫోలియా మీద ట్రైనింగ్ అరేంజ్ చేశారు మా సైంటిస్టులు. ఇది ఒకటి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ప్రాజెక్టు, ఎంఓఎఫ్ది 5 years ప్రాజెక్టు, 5 years ప్రాజెక్టు, జెనెటిక్ ఇంప్రూవ్మెంటు ప్లస్ దాని వాల్యూ అడిషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, దాని ఉత్పత్తులను దానికి వాల్యూ అడిషన్ చేయడానికి, మరియు ట్రీని జెనెటిక్ ఇంప్రూవ్మెంటు చేయడం కోసం 5 ఏళ్ళ ప్రాజెక్టు ఇక్కడ మా సైంటిస్టులు మన స్టేట్లోనే కాదు, ఒరిస్సా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కవి సిద్ధార్థ గారు, దానికి డాక్టర్ కవి సిద్ధార్థ, ఈ వాజ్ ది ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్. దాని గురించి ఆయన రీసెర్చ్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయో వాళ్ళు మీకు చెప్తారు. కాకపోతే మీకు మధుకా లాటిఫోలియా అందరికీ తెలిసిందే. ఇప్పుడు మధుకా ఇండికా అంటున్నారా, మధుకా లాటిఫోలియా లాంగిఫోలియా అంటున్నారు. మధుకా లాంగిఫోలియా ఇది చాలా ఇంపార్టెంట్. అది మీకు మీరు చూసే ఉంటారు, మధుకా అందరికి ఇప్పచెట్టు చూసే ఉన్నారు కదా, అందరికి కల్పవృక్షం అంటారు. మరి దానికి ట్రైబల్స్ వాళ్ళకి చాలా వాల్యుయబుల్ ట్రీ, అందుకే దానికి ఇంపార్టెన్స్ గుర్తించి ఇది ఎంఓఎఫ్ వాళ్ళు దానికి ప్రాజెక్ట్ మాకు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి దీన్ని మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు చెప్తే మీరు మీ బీట్లో పోయి మీకు ట్రైబల్స్కు వాళ్ళకు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి మధుకా లాటిఫోలియా దానికి చాలా, నాట్ ఓన్లీ టింబర్ కాకుండా దానికి ఫ్లవర్సు, సీడ్స్, ఫ్రూట్స్, లీవ్స్, దాని బార్కు, స్టెమ్, ప్రతి పార్ట్ అది ఇంపార్టెంటే. అది నాట్ ఓన్లీ అది బెనిఫిషియల్ ఎకనామిక్ బెనిఫిట్సే కాకుండా ఇప్పుడు సాయిల్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా ఇది. ఈవెన్ డీర్ ఆల్సో ఈట్ దిస్ మౌవా ఫ్లవర్స్, నాట్ ఓన్లీ ట్రైబల్స్. అది కాకపోతే ఈ మధ్యన ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దీనికి మౌవా ప్రొడక్ట్స్కు చాలా డిమాండ్ పెరిగింది. ఈవెన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో కూడా చాలా డిమాండ్ పెరిగింది ఇది మౌవా ఉత్పత్తులకు. దానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇది ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు మన దగ్గర నుంచి, మన ఇండియా నుంచి. నాట్ ఓన్లీ ట్రైబల్కు దానికి స్టేపుల్ ఫుడ్, అది లైవ్లీవుడ్ సోర్సు. ఇది ఎస్పెషల్లీ ఈ మే, జూన్లో, ఏప్రిల్, మేలో దాని సీడ్ కలెక్షన్కి వెళ్తారు ట్రైబల్స్. వాళ్ళకు చాలా మీ దగ్గర ఎక్కడెక్కడ తెలంగాణలో గిరిజన కోఆపరేటివ్ వాళ్ళు కొంటున్నారా దాన్ని? చాలా దగ్గర మార్కెటింగ్ లేక వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇక్కడ గిరిజన కోఆపరేటివ్ వాళ్ళకు కొంటున్నారు. కాకపోతే దాని వాల్యూ అడిషన్ ఎట్లా చేయాలి అని దాని మీద మా సైంటిస్టులు దాని మీద స్టడీ చేశారు. ముఖ్యంగా ఇది మౌవా లిక్కర్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు, నాట్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అండ్ దే డ్రింక్ యాజ్ లిక్కర్, బట్ ఇట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూ ఆల్సో. మెనీ దిస్ నాట్ ఓన్లీ విటమిన్స్, మినరల్స్, ప్లస్ దిస్ ఫ్లేవనాయిడ్స్, సాపోనైన్స్, ఇవన్నీ కాంపోనెంట్స్ ఉంటాయి. దాని మెడిసినల్ వాల్యూ కూడా లిక్కర్లో ఉంటుంది. దానికి నాట్ ఓన్లీ ఇథైల్ ఆల్కహాల్, అదర్ ఫినోలిక్ కాంపౌండ్స్ ఆల్సో దేర్. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, హ్యూమన్ హెల్త్. దట్స్ వై దే డ్రింక్, ఐ థింక్ దే ఆర్ హెల్తీ ఫౌండ్. And earlier, once upon a time, it was banned, Mauva liquor, during British period. Mauva liquor was banned. It is thinking that it is an intoxicant, harmful to human beings. దానికోసమని అది బ్రిటిష్ పీరియడ్లో బ్యాన్ చేసాడు, తర్వాత లిఫ్ట్ చేశారు. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ గుర్తించి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా మౌవా నాట్ ఓన్లీ లిక్కర్, మీరు ఈ మధ్యన చూసుంటారు మౌవా ఫ్లవర్స్ నుంచి వాళ్ళు క్యాండీస్ అవి ఇవి తయారు చేస్తున్నారు, ఈటేబుల్స్, పికిల్స్, ఇంకా మిగతా ఎడైబుల్ ఐటమ్స్ తయారు చేసి మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. అది చాలా న్యూట్రిషియస్ ఫుడ్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ దాంట్లో ప్లెంటీగా ఉంటాయి, చాలా ఉంటాయి. అది ముఖ్యంగా ఈ ట్రైబల్స్ లోపల డెఫిషియన్సీ ఉంటుంది కదా, న్యూట్రిషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మౌవా ఫ్లవర్స్ చాలా ఇంపార్టెంట్. దానికోసము దానికి వాల్యూ అడిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ముఖ్యంగా దాన్ని ప్రిజర్వ్ చేసే కలెక్షన్ ఏ సీజన్లో కలెక్షన్ చేయాలి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సరి అయిన సమయంలో దానికి మార్కెటింగ్, వాల్యూ అడిషన్ కూడా చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి, మార్కెటింగ్ చేయడానికి ప్యాకింగ్ చేయాలి. ఇది జిఐ ట్యాగింగ్ కూడా ఇచ్చినట్టున్నారు చాలా ఏరియాస్లో దీనికి, మౌవా ఫ్లవర్స్కు.
ఎస్పెషల్లీ జిఐ ట్యాగింగ్ ఇస్తే దాన్ని మార్కెటింగ్కు చాలా ఆ, గుర్తింపు లభిస్తుంది. దానికోసం కూడా జిఐ ట్యాగింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఆ, మవ్వ మవ్వ నాట్ ఓన్లీ ఫ్లవర్స్, ఈవెన్ సీడ్ నుంచి కూడా దానికి ఫ్రూట్స్ కూడా తింటారు. ఫ్రూట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ న్యూట్రిషియస్ లైక్ ఫ్లవర్స్. ఫ్రూట్స్ ఆల్సో ఎడైబుల్. బట్ ఈవెన్ సీడ్స్ నుంచి కూడా నూనె తీస్తారు. దాన్ని మవ్వ సీడ్స్ నుంచి నూనె తీస్తారు. దాంట్లో పట్ట కూడా సాపోనిన్ అని ప్రొడక్ట్ ఉంటుంది. సాపోనిన్ అంటే అది సోప్ ప్రొడ్యూసింగ్, అది లేదర్ ప్రొడ్యూసింగ్ కాంపోనెంట్ ఉంటుంది. కాబట్టి మవ్వ ఆయిల్ నుంచి ఇండస్ట్రియల్ అప్లికేషన్ చాలా ఉంటాయి. ఈవెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కూడా ఈవెన్ దాని సోప్ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతుంది మవ్వ సీడ్ ఆయిల్. దానికి ఆ, అందుకే ప్రతి పాటు ఉపయోగపడుతుంది. ఆ సీడ్ ఆయిల్ తీసిన తర్వాత ఆయిల్ కేక్ కూడా దాన్ని ఫీడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దానికి క్యాటిల్ ఫీడ్ లాగా, అది కూడా న్యూట్రిషియసే. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ బార్క్ లోపల కూడా చాలా ఆల్కలాయిడ్స్, టేనిన్స్, ఇవన్నీ కాంపోనెంట్స్ ఉంటాయి బార్క్ లోపల కూడా. ఆల్కలాయిడ్స్, టేనిన్స్ ఇవన్నీ చాలా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కు చాలా అప్లికేషన్స్ యూజెస్ ఉంటాయి. ఈవెన్ టేనిన్స్ లెదర్ టేనింగ్కు వాడతారు. ఇటువంటి కాంపోనెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా హ్యూమన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నవైడేస్ హెల్త్ కాన్షియస్ అయిపోయారు పబ్లిక్ కూడా. ఈ మవ్వ ఫ్లవర్స్ లోపల ఈ ఫినోలిక్ కాంపౌండ్స్ అని ఉంటాయి. ఫినోలిక్ కాంపౌండ్స్ అంటే అవి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం బ్లడ్ లోపల ఫ్రీ రాడికల్స్ అని మూవ్ అవుతుంటాయి. అవి అన్ని మూవ్ అవుతూ రక్తనాళాల టిష్యూస్ను డ్యామేజ్ చేస్తుంటాయి. వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఫినోలిక్ కాంపౌండ్స్ వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ని. దాన్ని బట్టి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ప్లెంటీగా ఉంటాయి ఈ మవ్వ ఫ్లవర్స్ లోపల. దానికోసం ఇవి మెడిసినల్ వాల్యూ ఉంది. అది మవ్వ ఫ్లవర్స్ లోపల, మవ్వ లిక్వర్ లోపల కూడా ఉంటాయి ఫినోలిక్ కాంపౌండ్స్. ఇది చాలా ఉపయోగకరమైనది. ఇవన్నీ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ న్యూట్రిషియస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండస్ట్రియల్ ఫార్మాస్యూటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లస్ ఈవెన్ ఎకనామిక్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీటి అన్ని యూజెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ మవ్వ లీవ్స్ కూడా వాటిని ప్లేట్స్ తయారు చేస్తారు. ఇవన్నీ ఎకనామిక్ ఇంపార్టెన్స్. కాకపోతే దీన్ని ఇప్పుడు తగ్గిపోతుంది. ఇవన్నీ అడవి మొత్తం ఎక్కడ చూసినా కూడా అన్ని డిగ్రేడెడ్ ఫారెస్ట్ అయిపోయింది. దీని మీద కూడా ప్రెజర్ పడిపోయింది. వీటి రిజనరేషన్ రావట్లేదు. అన్ని చెట్లు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో పాటు ఈ ట్రైబల్స్ లైవ్లీవుడ్ ఎఫెక్ట్ అవుతుంది కదా. దానికోసం దీన్ని ట్రీని జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది. దానికోసము ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ టెక్నిక్స్ దే ఆర్ అడాప్టింగ్. దే విల్ షో దిస్ టెక్నిక్స్, వాట్ వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్స్ దే హవ్ డెవలప్డ్. మాకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు మీకు. ఇది ముఖ్యంగా ఇది క్లోన్స్ అయితే దానికి రూటింగ్ అయితే క్లోన్స్తో ఉత్పత్తి చేస్తారు. ఇది కూడా క్లోనింగ్ టెక్నిక్, గ్రాఫ్టింగ్ మెథడ్స్ వాళ్ళు డెవలప్ చేసినారు. గ్రాఫ్టింగ్ టెక్నిక్ అంటే దానికి సేమ్ అది క్లోన్స్లో కూడా దాని సియాన్స్ కటింగ్ చేస్తారు. రూట్ స్టాక్ మాత్రం అదే సేమ్ మధుకా ప్లాంట్దే, కాకపోతే ఇంకా వేరే మెంబరు సపోటేసియా మెంబర్ది రూట్ స్టాక్ తీసుకొని దాన్ని క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్ చేస్తారు. ఆ గ్రాఫ్టింగ్ టెక్నిక్ వాళ్ళు ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేట్ చేస్తారు. సేమ్ టెక్నిక్ ఇది అదర్ ప్లాంట్స్ కూడా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ఇది మధుక, ఈ గ్రాఫ్టింగ్ టెక్నిక్ ఈవెన్ మ్యాంగోలో కూడా గ్రాఫ్టింగ్ చేస్తారు కదా. మీరు ఒకటే ఇంతకుముందు మీరు న్యూస్ పేపర్ ఒక రైతు ఒకటే మామిడి చెట్టుకు 20 రకాల క్లోన్స్ను గ్రాఫ్టింగ్ చేశాడట. ఒకటే మామిడి చెట్టు నుంచి 20 రకాల వెరైటీస్ మ్యాంగోస్ ప్రొడ్యూస్ చేశాడు. అది అంటే గ్రాఫ్టింగ్ టెక్నిక్ అంటే ఏ చెట్టు కొమ్మ తీసుకొచ్చి దానికి అతికించినా అది అతుక్కొని దానికి సంబంధించిన జీన్స్ అలాగే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఫ్రూట్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా అంతే. మవ్వాలో కూడా గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ దే అడాప్టెడ్. మవ్వ సేమ్ సపోటేసియా ఫ్యామిలీ మెంబర్స్ అన్నింటిలో గ్రాఫ్టింగ్ చేయొచ్చు. సపోటాలో కూడా చేయొచ్చు సపోటేసియా మెంబర్స్. మిగతా అనకార్డియేసియా ఫ్యామిలీలో కూడా మ్యాంగో గ్రాఫ్టింగ్ చేయొచ్చు. ఈవెన్ క్యాజ్యూ నట్ కూడా గ్రాఫ్టింగ్ చేయొచ్చు. క్యాజ్యూ మీకు ఇక్కడ తెలంగాణ క్యాజ్యూ ప్లాంటేషన్స్ లేవు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవి గ్రాఫ్టింగ్ చేస్తారు. క్యాజ్యూ నట్, జీడి మామిడి అంటారా, జీడి మామిడి అది గ్రాఫ్టింగ్ చేస్తారు. ఈ సేమ్ టెక్నిక్ ఇది వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. అది కూడా మీరు నేర్చుకోండి. మిగతా వెజిటేటివ్ ప్రాపగేషన్ టెక్నిక్స్ ఇంకా ఏం అడాప్ట్ చేశారు, మిగతా వాల్యూ అడిషన్ టెక్నిక్స్ ఏం డెవలప్ చేశారు. ఇంకా మా కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కూడా ఇది పనిచేస్తున్నారు. డాక్టర్ పంకజ్ సింగ్ అని ఆయన కెమిస్టు. ఆయన కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఐసోలేట్ చేశారు. ఏం ప్రొడక్ట్స్ ఐసోలేట్ చేశారు, దాని వాల్యూ అడిషన్ ఏంది, దాని ఉపయోగాలు ఏంది, అవన్నీ మీకు వివరిస్తారు మా సైంటిస్టులు అన్నీ. ఇది ఈ హాఫ్ డే సెషను మీకు ఉపయోగపడుతుందని మీరు ఎక్కువ ఇప్పుడు ఈ క్లాస్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది, దానికి మీరు అటెండ్ కాండి.
ఓకే, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్.